మోటిఫ్ అన్నది కూడా స్టిక్ చేశానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా ఫ్యాషన్స్ అండ్ లాగ్స్. లాస్ట్ వీడియోలో మనం డిజైనర్ బ్లౌజ్ నేర్చుకున్నాం కదండి. ఈ వీడియోలో ఆ బ్లౌజ్ ఎలా వచ్చిందన్నది చూద్దాం. ఇలాగా ఫ్రంట్లో నేను స్టోన్స్ అన్నవి స్టిక్ చేశానండి. ఇక్కడ స్కాలప్ కూడా స్టోన్స్ స్టిక్ చేశాను. అదేవిధంగా ఇలాగా స్లీవ్కి ఇలా స్టోన్స్ స్టిక్ చేసి ఇలా మోటిఫ్ అన్నది కూడా స్టిక్ చేశానండి. సేమ్ అలాగే ఇంకొక హ్యాండ్ కూడా బ్యాక్ ఇలాగా స్కాలప్ చుట్టూరుగా స్టోన్స్ పెట్టాను. బ్యాక్లో ఇక్కడ ఇలాగా మోటిఫ్ పెట్టాను. ఇంకా వేస్ట్ దగ్గరికి వస్తే ఇక్కడ మన వేస్ట్ చూడండి, చిన్న కర్వ్ అన్నది వచ్చింది కదా, సేమ్ అదే షేప్లోని ఈ స్టోన్స్ అన్నవి స్టిక్ చేశానండి. ఈ డిజైనర్ బ్లౌజ్ని మరింత బ్యూటిఫుల్గా చూపించడానికి నేను ఈ స్టోన్స్, కుందన్స్, తర్వాత ఈ మోటిఫ్ ఇవన్నీ స్టిక్ చేశానండి. ఇక్కడ మన స్లీవ్ దగ్గరికి వస్తే చూసారు కదండి, ఇక్కడ ఆమ్లెట్ పెట్టుకునేటట్టుగా ఉంటుందండి ఇది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ స్టే స్టైలిష్, స్టే కాన్ఫిడెంట్. మీ లత signing off. Bye bye.